హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు మీకు థర్డ్ ఎగ్జామ్ వచ్చేసి ఓవర్ కదా, ఆపరేషన్స్ రీసెర్చ్. సో ఇది హార్డ్ అని ముందు నుంచే భయపడి చదువుకోకుండా ఉండకండి. ఒకవేళ ప్రాబ్లమాటిక్ మీకు రాకపోతే థియరీ చూడండి ఒకసారి. మీన్స్ ఫస్ట్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ పక్క థియరీ అయితే ఉంటుంది. అండ్ మధ్యలో కూడా సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా చెప్పలేం, ఏలోనైనా బీలోనైనా ఒక థియరీ రావచ్చు. మోస్ట్లీ అయితే ప్రాబ్లమాటిక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరైనా థియరీ కావాలనుకుంటే నా ఛానల్ చూడండి. అండ్ లెట్ స్టార్ట్ ద వీడియో. ఓఆర్లో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మొత్తం ఇంట్రొడక్షన్ ఉంటుంది ఓఆర్ కోసము. వాట్ ఈజ్ ఆపరేషన్ రీసెర్చ్ అండ్ డిస్కస్ ఇట్స్ నేచర్ అండ్ స్కోప్. ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఏంటి? ఆపరేషన్ రీసెర్చ్ అదొక సైంటిఫిక్ మెథడ్. బిజినెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ చేయడానికి, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆపరేషన్స్ రీసెర్చ్ అనేది యూజ్ అవుతుంది. అది ఎలా? అది మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ టెక్నిక్స్ తోని అది తీసుకొని ఫైండ్ చేస్తుంది పాసిబుల్ సొల్యూషన్స్ని. ఇవి యూజ్ చేసుకొని మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, లాజికల్ టెక్నిక్స్ని వాడుకొని టు ఫైండ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ విత్ లిమిటెడ్ రిసోర్స్. ఉన్న దాంట్లోనే అవి యూజ్ చేసి ఆ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ అనేది ఇస్తుంది. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే బిజినెస్లో, లైక్ ఎగ్జాంపుల్, ఏ కంపెనీ హ్యాస్ లిమిటెడ్ మనీ, వర్కర్స్ అండ్ రా మెటీరియల్స్, or help the company decide what to produce, how much to produce and how to use resource efficiently. సో ఒక కంపెనీకి లిమిటెడ్ మనీ ఉంది, వర్కర్స్ లిమిటెడ్ ఉన్న, రా మెటీరియల్స్ కూడా తక్కువ ఉంది. హెల్ప్ ద కంపెనీ డిసైడ్, హెల్ప్ చేస్తుంది ఇది. ఆ ఉన్న దాంట్లోనే ఉన్న లిమిట్ రిసోర్స్లో ఉన్న ఫెసిలిటీస్తోనే ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేయాలి అని ఇది హెల్ప్ చేస్తుంది ఓఆర్ ఆ బిజినెస్కి. నేచర్ ఆఫ్ ఓఆర్, scientific approach, decision making, interdisciplinary approach, system approach, optimization, use of model. Scientific approach, OR uses scientific and mathematical methods to solve problems. Decision making, it helps manager ki better decisions తీసుకోవడానికి, కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది OR. Interdisciplinary approach, it uses knowledge from mathematics, statistics, economics and other fields. ఎక్కడి నుంచి యూజ్ చేస్తుంది? దానికి ఉన్న ఇన్ఫర్మేషన్ని మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ ఈ ఫీల్డ్స్ నుంచి తీసుకుంటుంది అది ఇన్ఫర్మేషన్ని. సిస్టమ్ అప్రోచ్, ఇట్ స్టడీస్ ద ఎంటైర్ సిస్టమ్ రాదర్ దెన్ ద ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ పార్ట్. అసలు ఏదైనా కంపెనీలో ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఒక్కటి పార్ట్ని చూడకుండా ఓవరాల్ మొత్తం సిస్టమ్ కోసం అంతా చెక్ చేస్తుంది అది. ఆప్టమైజేషన్ ఆర్ హెల్ప్ టు ఫైండ్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఫ్రమ్ అవైలబుల్ ఆల్టర్నేటివ్స్. ఎన్నో ఆల్టర్నేటివ్స్ ఉంటాయి కదా, అందుకని ఒక బెస్ట్ సొల్యూషన్ ఏంది ఆ ప్రాబ్లమ్కి అనడానికి, యూజ్ చేయడానికి ఓఆర్ యూజ్ అవుతుంది. యూజ్ ఆఫ్ మోడల్స్, ఇట్ రిప్రజెంటెడ్ రియల్ లైఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ త్రూ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మెథడ్. ఇది ఎట్లా రిప్రజెంట్ చేస్తుంది? రియల్ లైఫ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ మ్యాథమెటికల్ ఆర్ లాజికల్ మోడల్స్లో ఇది రిప్రజెంటేట్ చేస్తుంది. ఒకసారి చూసుకోండి నేచర్ ఇవి. స్కోప్స్ ఆఫ్ ఆపరేషన్ రీసెర్చ్: ప్రొడక్షన్, ఫినాన్స్, మార్కెటింగ్, ట్రాన్స్పోర్ట్, హ్యూమన్ రిసోర్స్, ఇన్వెంటరీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ప్రొడక్షన్, ఎంత ప్లానింగ్ చేయాలి, ఎంత ప్రొడక్షన్ చేయాలి అనడానికి యూజ్ అవుతుంది. ఫినాన్స్, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, ఫైనాన్షియల్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, సేల్స్, ప్లానింగ్, డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయడానికి యూజ్ అవుతుంది ఓఆర్ బిజినెస్లో. ట్రాన్స్పోర్టేషన్కి బెస్ట్ ట్రాన్స్పోర్ట్ రూట్ విత్ మినిమం కాస్ట్ ఎట్లా దానివల్ల ఓఆర్ వల్ల మనకు తెలుస్తుంది. హ్యూమన్ రిసోర్స్, ఇట్ హెల్ప్స్ ఇన్ అసైనింగ్ ఎంప్లాయీస్ టు డిఫరెంట్ జాబ్ ఎఫిషియెంట్లీ. లైక్ ఎవరికి ఏ జాబ్ అయితే కరెక్టో ఆ జాబ్ వాళ్ళకి అసైన్ చేస్తారు, తెలుసుకుంటుంది అసలు వీళ్ళు ఎందులో పర్ఫెక్ట్ అని. ఇట్ హెల్ప్స్ ఇన్ ఆర్గనైజింగ్ ఎంప్లాయీస్ టు డిఫరెంట్ జాబ్ ఎఫెక్టివ్లీ. ఇన్వెంటరీ, ఇట్ హెల్ప్స్ డిటర్మైన్ ద రైట్ క్వాంటిటీ ఆఫ్ స్టాక్ టు మెయింటైన్. ఎంత ఇన్వెంటరీ మెయింటైన్ చేయాలి, ఎంత స్టాక్ మెయింటైన్ చేయాలి అది మనకి తెలుస్తుంది ఓఆర్ వల్ల. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇట్ హెల్ప్స్ ఇన్ ప్లానింగ్,
అండ్ కంప్లీటింగ్ ప్రాజెక్ట్ ఆన్ టైం. ప్రాజెక్ట్ని ఎంత ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా కంప్లీట్ చేయాలి అనడానికి ఓఆర్ మనకి యూజ్ అవుతుంది. సో ఇది స్కోప్, ఇవి నేచర్. వాట్ ఈజ్ ఆపరేషన్ రీసెర్చ్ డెసిషన్స్, డిస్కస్ ఇట్స్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఏంటో ఇక్కడ ఆల్రెడీ రాసినాం కదా, ఒకసారి రాయండి. ఆపరేషన్ రీసెర్చ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ని తగ్గడానికి, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి బిజినెస్లో హెల్ప్ అవుతుంది. మ్యాథమెటికల్స్ అండ్ స్టాటికల్ లాజికల్ టెక్నిక్స్ ఈ యూజ్ చేసి పాసిబుల్ సొల్యూషన్ ఇస్తుంది. మెరిట్స్ ఏంటిది, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. లిమిటెడ్ రిసోర్స్తోని మనం యూజ్ చేసుకోవచ్చు. కాస్ట్ వేస్టేజ్ అనేది తగ్గుతుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్లానింగ్ అండ్ కంట్రోల్ చేయొచ్చు. ప్రొవైడ్ సైంటిఫిక్ అండ్ లాజికల్ సొల్యూషన్స్ చేయొచ్చు ఓఆర్ వల్ల. మెరిట్స్ ఇవి. డిమెరిట్స్ ఏంది, రిక్వైర్స్ కరెక్ట్ డేటానే కావాలి. కెన్ బి కాంప్లెక్స్, కొంచెం కష్టం ఇవన్నీ మెయింటైన్ చేయడం. నీడ్ స్కిల్డ్ ఎక్స్పర్ట్స్, నార్మల్ వాళ్ళు కాకుండా చాలా స్కిల్డ్ వాళ్ళు కావాలి. సొల్యూషన్స్ మే టేక్ టైమ్ అండ్ మనీ, టైమ్ అండ్ మనీ కూడా ఉండాలి అది యూజ్ చేయాలంటే. హ్యూమన్ బిహేవియర్ కాంట్ ఆల్వేస్ బీ మెజర్డ్, హ్యూమన్ బిహేవియర్ అనేది ఆల్వేస్ కరెక్ట్ ఉంటుందని నమ్మలేము. ద మ్యాథమెటికల్ సొల్యూషన్ మే ఆల్వేస్ వర్క్ పర్ఫెక్ట్లీ ఇన్ రియల్ లైఫ్. మ్యాథమెటికల్ సొల్యూషన్స్ రియల్ లైఫ్లో అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి అని గ్యారంటీ లేదు. ఇవి డిమెరిట్స్. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎల్పిపి అండ్ డిస్కస్ ఇట్స్ వేరియస్ బిజినెస్ అప్లికేషన్స్. ఎల్పిపి అంటే ఏంది, లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం. ఎల్పిపి ఈజ్ వన్ ఓఆర్ టెక్నిక్. ఎల్పిపి అనేది ఒక టెక్నిక్ ఓఆర్ఆర్లో. ఎందుకు, బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ వేర్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. రిసోర్స్ లిమిటెడ్గా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ అనేది యూజ్ చేస్తారు. ఇట్ హెల్ప్స్ టు మ్యాక్సిమైజ్ ప్రాఫిట్ ఆర్ మినిమైజ్ కాస్ట్. ప్రాఫిట్ని పెంచి కాస్ట్ని తగ్గడానికి యూజ్ అవుతుంది. ఉన్న రిసోర్స్లో ప్రాఫిట్ని ఎట్లా పెంచాలి, కాస్ట్ని ఎట్లా తగ్గియాలి, ఖర్చులు ఎట్లా తగ్గియాలి దానికి అనడానికి యూజ్ చేయడానికి ఎల్పిపి మెథడ్ అనేది యూజ్ చేస్తారు. కాన్సెప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ కాన్సెప్ట్స్. ప్రోడక్ట్ మిక్స్ అంటే ఏంది, ఎల్పిపి హెల్ప్స్ ఏ బిజినెస్ డిసైడ్ ద బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ప్రొడక్ట్ టు ప్రొడ్యూస్ సో దట్ మ్యాక్సిమం ప్రాఫిట్. ఒక్క ప్రోడక్ట్ కాకుండా దానికి ఒక కాంబినేషన్ ప్రోడక్ట్ అనేది జాయింట్ చేస్తారు ఇందులో. లైక్ ఏ కంపెనీ మేక్స్ చైర్స్ అనుకో, చైర్స్తో పాటు టేబుల్స్ కూడా చేస్తారు. విత్ లిమిటెడ్ వుడ్ ఉంటుంది కదా, అందుకే వేస్ట్ చేయకుండా టేబుల్స్ కూడా చేస్తారు దాని కాంబినేషన్లో. ఎల్పిపి హెల్ప్స్ డిసైడ్ హౌ మెనీ చైర్స్ అండ్ టేబుల్స్ టు మేక్ టు ఎన్ మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి. ఎన్ని చైర్స్ ఎన్ని టేబుల్స్ అంటే ఉన్న మిగిలిన వుడ్ని వేస్ట్ చేయకుండా దాన్ని కూడా రీయూజ్ చేయడం వల్ల ఇంకా ప్రాఫిట్ అనేది పెరుగుతుంది కదా. సో కాంబినేషన్ ఇస్తుంది ప్రోడక్ట్కి. ప్రొడక్ట్ ప్లానింగ్. ఎల్పిపి హెల్ప్స్ డిసైడ్ వాట్ అండ్ హౌ మచ్ టు ప్రొడ్యూస్. ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏం ప్రొడ్యూస్ చేయాలి అని. లైక్ ఏ బేకరీ హ్యాస్ లిమిటెడ్ ఫ్లోర్ అండ్ వర్కర్స్, ఎల్పిపి హెల్ప్స్ డిసైడ్ హౌ మెనీ కేక్స్ అండ్ బిస్కెట్స్ టు బి ప్రొడ్యూస్. ఇది ప్రొడక్ట్ ప్లానింగ్ అంటే ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఉన్న రీసోర్స్లో మనకు తక్కువ ఉన్న రీసోర్స్లో ఎంత ప్రొడ్యూస్ చేయాలి అనేది ఈ ఎల్పిపి మెథడ్ యూజ్ అవుతుంది ఇందులో. ట్రాన్స్పోర్టేషన్. LPP helps transport goods from source to destination at minimum cost. A company has a factory in Hyderabad and Warangal and shop in different cities. LPP helps decide how to send goods at the lowest transport cost. అంటే వేరే స్టేట్లో ఉంది కదా, కానీ ఎల్పిపి యూజ్ చేయడం వల్ల దాన్ని ఎలా పంపాలి, ఏ విధంగా పంపితే మనకి కాస్ట్ అనేది రెడ్యూస్ అవుతుంది, ఎలా బెనిఫిట్ వస్తుంది అనేది తెలుస్తుంది. ఎంప్లాయ్ అసైన్మెంట్. LPP helps assign employees to different jobs in most efficient way. LPP help assign each employee to the suitable job with minimum time or cost. లైక్ మన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళకి అన్ని పనులు చెప్పే బదులు ఒక్కొక్కరికి వాళ్ళు ఎందులో పర్ఫెక్ట్ ఆ పని ఇస్తే మనకు కూడా బెనిఫిట్, అండ్ వాళ్ళు ఆ పని ఇంకా ఎక్స్పర్ట్ చేసి మన కంపెనీకి ఇంకా మంచిగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ వాళ్ళకి ఏది సూట్ అవుతుందో, వాళ్ళకి ఏది వచ్చో మన కంపెనీలో అది ఇచ్చి ఆ వర్క్ని ఎక్కువ చేయించుకోవాలి. టైమ్ అండ్ కాస్ట్, మినిమం టైమ్ ఆర్ కాస్ట్. LPP హెల్ప్ చేస్తుంది అనమాట, ఎవరికి ఏదో చెందులో పర్ఫెక్ట్ ఉన్నారు వాళ్ళకి అదే జాబ్ అసైన్ చేయమని. ఇన్వెంటరీ మేనేజ్మెంట్.
LPP helps decide how much stock to keep while reducing storage cost. ఎల్పిపి ఏమని యూజ్ అవుతుంది, ఎంత ఇన్వెంటరీ కావాలో అంత పెట్టుకోవాలి. లేదంటే స్టోరేజ్ అవి పెట్టుకోవడం వల్ల, స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల మేబీ ఎక్స్పైరీ కావచ్చు, మార్కెట్లో దాని వాల్యూ తగ్గిపోవచ్చు. సో ఎందుకు ఎక్కువ రెడ్యూసింగ్ ఇన్వెంటరీ అనేది ఎంత కావాలో, ఎంత తేవాలి మనం ఇన్వెంటరీ అనేది తెలుస్తుంది ఎల్పిపి మెథడ్ యూజ్ చేసుకోవడం వల్ల. అడ్వర్టైజింగ్, LPP helps choose with the best advertising plan with an limited budget like TV, newspaper, social media, etc. Financial planning, LPP helps allocate limited money among different investment options from best results. ఎన్నో అమాంగ్ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో చేస్తే ఏది బెస్టో అది మాత్రమే ఇస్తుంది మనకి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది. అగ్రికల్చర్, LPP helps farmer decide which crop to grow and how much land to use for maximum profit. సో బేసికల్గా ఫస్ట్ యూనిట్ నుంచి ఏది వచ్చినా ఓఆర్ ఇంట్రొడక్షన్ కోసమే కాబట్టి రాయండి, ఓఆర్ కోసమే రాయండి. అసలు ఓఆర్ అంటే ఏంది, మన కంపెనీలో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఓఆర్ని యూజ్ చేస్తే ఏమవుతుంది, లైక్ ఆ డెసిషన్స్ తీసుకోవల్ల ఫైనాన్షియల్ అనేది డెసిషన్స్ తీసుకోవచ్చు, మనము ప్రొడక్ట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఓన్గా రాయండి. ఇన్న తర్వాత కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ రాయాలనేది మైండ్లో నుంచి తీసేయండి. జస్ట్ ఆ టాపిక్ ఒక్కటిని మీ ఓన్గా కూడా రాయండి. సైడ్ హెడ్డింగ్స్ గుర్తులేకపోతే పాయింట్ వైజ్ రాయండి. పాయింట్ వైజ్ ఎలాగ మీరు ఏదైనా చేయండి కానీ అటెంప్ట్ చేయండి, వదిలేయకండి ఆ ఆన్సర్ని. డిఫైన్ ఓఆర్, ఫేసెస్ ఆఫ్ ఆపరేషన్ రీసెర్చ్, ప్రాబ్లమ్ ఐడెంటిఫికేషన్ చేస్తుంది. నెససరీ ఇన్ఫర్మేషన్, కావాల్సిన డేటానే ఇస్తుంది ఆ ప్రాబ్లమ్కి. మోడల్ కన్స్ట్రక్షన్, డెవలప్ ఏ మ్యాథమెటికల్ మోడల్ టు రిప్రజెంటెడ్, ఇది మ్యాథమెటికల్ మోడల్ని యూజ్ చేస్తుంది, రిప్రజెంటెడ్ చేస్తుంది. సొల్యూషన్ ఆఫ్ ద మోడల్, ఏంటి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఇస్తుంది, సూటబుల్ ఎన్నో ఉన్న బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అనేది ఇస్తుంది. టెస్టింగ్, ఇక్కడ ఏదైతే సొల్యూషన్స్ తీసుకురో దాన్ని టెస్టింగ్ చేస్తుంది. ఆ సొల్యూషన్ కరెక్టేనా కాదా, కరెక్ట్ ఉంటే దాన్ని మళ్ళీ అప్లై చేస్తారు, ఇంప్లిమెంటేషన్ చేస్తారు. మళ్ళీ అంటే ఇది కరెక్టే ఉంది, ఏదైతే ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరికిందో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తారు. లైక్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది కరెక్ట్ వేలో నడుస్తుందా లేదా అని మానిటరింగ్ చేస్తారు. దాని తర్వాత మానిటరింగ్ చేసిన తర్వాత ఒకవేళ మంచి నడిచింది అనుకో, ఆ ప్రాబ్లమ్కి ఆ సొల్యూషన్ సెట్ అయ్యింది అనుకో, ఓకే. లేదంటే మళ్ళీ కంట్రోల్ చేస్తారు, టేక్ కరెక్టివ్ యాక్షన్స్ ఇఫ్ ద రిజల్ట్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. మనం ఇప్పుడు సేల్స్ తగ్గిపోయినాయి, అది ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇంకా సేల్స్ అట్లనే తగ్గిపోయి ఉన్నాయి అనుకో, మళ్ళీ మనం ఇంకోటి వెతకాలి దానికి, మళ్ళీ అది కరెక్ట్ చేస్తుంది. దాట్స్ ఇట్ గైస్. Hope you guys understand and thanks for watching. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫస్ట్ యూనిట్ ఇదే అంటే తిప్పి సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఓఆర్ కోసం. ఏం వదిలేయకండి, ఏది వచ్చినా ఓఆర్ కోసం అయితే రాయండి. ఓఆర్ అంటే ఏంటి, అది స్టాటిస్టిక్ మెథడ్స్ యూజ్ చేస్తుంది, బెటర్ డెసిషన్స్ తీసుకోవడానికి యూజ్ చేస్తుంది. అందులో లైక్ అది ఏం రిప్రజెంటేట్ చేస్తుంది, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ని అది మ్యాథమెటికల్ త్రూ రిప్రజెంటేట్ చేస్తుంది. అండ్ దానివల్ల ప్రొడక్ట్స్ ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎక్కడ ప్రొడ్యూస్ చేయాలి, సేల్స్ అనేటివి ఎలా పెంచాలి, లో కాస్ట్ ఉన్నప్పుడు ఆ లో కాస్ట్ని హై ప్రాఫిట్స్గా ఎట్లా చేంజ్ చేయాలి అనడానికి ఈ మెథడ్ యూజ్ అవుతుంది మన బిజినెస్లో. సో అంతే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.